ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెలించిపోతారనే విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన వరదల గురించి ఆయన చెలించిపోయారు. ఇప్పటికే విరాళాలను ప్రకటించి తన ఉదాహరణను చాటుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలు వరద ముప్పు బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళం ప్రకటించారు పవన్. అలాగే ముంపు గ్రామ పంచాయతీలకు మరో 4 కోట్లు పంపించినట్లు తెలిపారు. వరద ముంపు బారిన పడ్డ 400 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తున్నారని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్కి మొత్తం 5 కోట్లు అందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా 1 కోటి విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు ఇవ్వడంపై ఇప్పటికే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు తన లెగసీని కాపాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకి ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటున్నారు. ముఖ్యంగా ఇటీవలే వరదలకు ఆయన చేసిన 6 కోట్ల సాయం ఆయన సొంత డబ్బు, మగాడంటే ఇతనేరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎం వెంకయ్యనాయుడు గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు పవన్ కళ్యాణ్ గారు వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే.